ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీరు సార్ సావిత్రి గారి తరం నుంచి ఇప్పుడు మొన్న దీపిక వరకు చూశారు. కల్కిలో కూడా మీరు సలహాలు ఇచ్చి కొంచెం మోల్డ్ చేశారు కథ అని. కాబట్టి సో మీ దృష్టిలో సార్ మోల్డ్ ఏం చేయలే కథ. నాగ్ అశ్విన్ నాకు ఒక మెంటర్ అన్నారు, కానీ ఆ ఫ్యూచరిస్టిక్ వాటిలో ఎప్పుడైనా ఫోన్ చేసి అడ్వైజర్స్ అడిగేవారు, ఇది ఇట్లా అని ఇట్లా అంటే బాగుంటుంది. బట్ ఇట్ ఈస్ టోటలీ నాగ్ అశ్విన్స్ క్రియేషన్, హిస్ డెసిషన్. నేను ఒక 2-3 ఐడియాస్ ఇస్తే అవి తీసుకుంటే లేకపోతే యాజ్ ఏ ట్రూ అవుట్ సైడర్ ఐ యూస్ టు గివ్. బట్ హీ ఈజ్ ఎక్సలెంట్, హీ టేక్ ఎ వండర్ఫుల్ డెసిషన్ అండ్ వెరీ కాన్ఫిడెంట్ ఆల్సో. బట్ ఆల్ ది యాక్టర్స్ సార్, ఫీమేల్ యాక్టర్స్లో మీరు చూసిన జెమ్స్ ఎవరు సార్? అంటే వేర్ యూ ఫెల్ట్, అంటే మీ ఓకే ఫస్ట్ అసలు క్రైటీరియా మీ దృష్టిలో ఒక గొప్ప నటి కానీ నటుడు కానీ ఉండవలసిన లక్షణాలు ఏంటి సార్? నాకు నేను నటుడిని అనుకునేవాడు ఎవడు నటుడు కాదు. ఆ పాత్ర ఏమిటి అది అయితే అని అడిగేవాడు నటుడు. అది ఎవరైనా సరే, అంతే, వాళ్ళందరూ అంతే, మొదటి నుంచి ఉంటుంది అంతే. అలాగే మీ అంటే మరి అలా నటిమణుల్లో మహానటి సావిత్రి అని, సావిత్రి గారి గురించి ఇప్పటికీ కాదంటే ఇప్పుడు హరిబాబు అని మేకప్ మ్యాన్ ఉండేవాడు. అప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, సావిత్రికి, కృష్ణవారికి అందరికి ఆయనే మేకప్. ఆయన అక్కడ క్యూ అక్కడ టీ నగర్లో ఆయన దగ్గర మేకప్ తీసుకుని వచ్చేవాళ్ళు. ఎవరు కనుక ముందు మేకప్ వస్తే వాళ్ళు ముందు సెట్కి వస్తారు. అప్పుడు ఓవర్ బ్రిడ్జ్ లేదు, అక్కడ గేట్ ఉంది, ట్రైన్ వచ్చి గేట్ వచ్చేస్తే ఆగిపోతుంది. సో అది దాటుకొని రావాలి వాయిని స్టూడియోకి రావాలంటే. సావిత్రి, కృష్ణకుమారి వీళ్ళిద్దరూ పోటీ వేసుకొని ఎవరు ముందుకు అక్కడ క్యూలో నిలిపోతారని వచ్చేవాడు. వేకోదా 4 గంటలకు 5 గంటలకు 4 గంటలకి 5 గంటలకు మరి 7 గంటలకు కాల్ షీట్ అంటే క్యూ. ఆ లోపల ఇంకొక ఇద్దరు ఉంటే ఎవరు ఉంటే ఆ క్యూ అయితే ఒకళ్ళొకరిదే కదా అక్కడ పెడుతుంది. సో క్యూలో ఫస్ట్లో ఉండాలని వాడిద్దరు పోటీ వచ్చాడు. సో దాట్ సార్ట్ ఆఫ్ ఏ దే ఆర్ ఆల్ డెడికేటెడ్. శ్రీకృష్ణార్జున యుద్ధంలో హోగెనకల్లో షూటింగ్, మనసు పరిగణించలేదు పాట, బి సరోజదేవి, నాగేశ్వరం. అప్పుడు అక్కడ గెస్ట్ హౌసెస్ లేవు. ఇక్కడ ధర్మపురి అనే చోట అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి వెళ్ళాలి అక్కడ 1 గంట. సో 3 గంటలు 4 గంటకి లేచి స్నానం చేసి మేకప్ వేసి అంతా చేసి ఇక్కడి నుంచి 5:30కి వెళ్తే కరెక్ట్గా 6:30కి వస్తే 7 గంటలకు కరెక్ట్గా సన్లైట్ పిక్చర్కి ఫస్ట్ షాట్ చేయడానికి రెడీ, కెమెరా అంతా రెడీ. సో ఆ రకంగా చేసేవాడు శ్రీకృష్ణ. ఆ రకంగా పనిచేసాడు. అదేమిటో శ్రీకృష్ణార్జున, నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి అలాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను 2 పురాణాలకు వర్క్ చేసే అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. 2వది కృష్ణార్జున యుద్ధం. కడుపు. ఈ 2 నేను పురాణాలకు వర్క్ చేసేది. మిగతా నేను పరిచయం నాకు. ఈ 2 కథలు భారతంలో లేని కథలు. అది నేను వర్క్ చేసిన 2 భారతంలో క్యారెక్టర్స్ కథలు, 2 భారతంలో లేని కథలు. మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు. శశిరేఖ అవును, అక్కడ తమిళ్లో వత్సల. నార్త్లో ఇది లేదు, ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు. అవునవును, అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం. ఇది జైమిని భారతంలో ఉంది, మన భారతంలో లేదు. అది చదివాం. కృష్ణార్జునుడు అతను ఏదో వేస్తే వాళ్ళకి ఇద్దరికి వచ్చేది. అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసేది, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షన్ ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళకి రాదు. గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు,
వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు. ఆహా! ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డున చూస్తుంటే, అమ్మ శరణు శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. హ్మ్. హ్మ్. వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేప్పటికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన్ను రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయాడు లోపలికి. వీళ్ళు రా రా అని చెప్పి ఏమి రక్ష అంటే మాకు ఒక ఈ రకంగా ఏదో ఒక ఇది. ఇంతకీ ఎవరయ్యా ఆయన ఎనిమి అంటే కృష్ణుడు. కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా? వి విల్ నాట్ డూ. వి వోంట్ ఫైట్. మేము అంతా మాకు అర్థమవుతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి, మేము ఇదేమిటి ఇలాగ పట్టుకొచ్చావు? నేను మాట ఇచ్చాను. మీరు యుద్ధం చేస్తారా? చేయరా? మేము చెయ్యం. అయితే నేనే యుద్ధం చేస్తా. నిన్ను రక్షిస్తా పద. ఏం చేస్తాడు కృష్ణుడు? అని అక్కడికి యుద్ధం వెళ్తుంది బాణం అంతా పట్టుకొని. వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు. ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు. ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తాను. సత్యభామ ఆ! హ్మ్. సత్యభామకు ద్రౌపదికి వస్తుంది. సత్యభామ, రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు. వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేసి చేస్తుంటారు. వాళ్ళు అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతను కనుక లాక్కుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణ అర్జునుడు ఇద్దరు వస్తుంది. అలా వచ్చిన ఒక బెంగాలీ వర్షన్ ఉంటుంది అక్కడ. హ్మ్. సో ఇట్ ఎన్ని ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కదా సార్. చాలా ఇంట్రెస్టింగ్. అదే వి యూస్ టు రీడ్ అలాట్. హ్మ్. కనమర లైబ్రరీ, యూనివర్సిటీ అవన్నీ చెరువిరాల భాగయ్య శాస్త్రి గారని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు. పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణాలు. సో మచ్ ఆఫ్ రీడింగ్. అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు. తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియెంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు. అంటే టెక్నాలజీ అంటే ఈ 'బ్యాక్ టు ద ఫ్యూచర్' లాంటి సినిమా అంటే అవునవును. 'ఆదిత్య 369' ఇలాంటి సినిమాల కాన్సెప్ట్‌కి మరి కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికి ఎందుకు సార్ అంత షూటప్ అయిపోతున్నాయి? 'ఆదిత్య 369' బడ్జెట్ ఎంతైంది సార్ అప్పుడు? తెలీదు అడ్జస్ట్ పెట్టారు కానీ ఇట్ వాజ్ క్వైట్ ఎ బిగ్ బడ్జెట్. బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి. ఇది ఓకే, అంతే లో బడ్జెట్ కాదు, దానికి ఎంత కావాలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే బేసికలీ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. భావదారిద్ర్యం, హ్మ్. భావదారిద్ర్యం. డబ్బు దారిద్ర్యం లేదు, భావదారిద్ర్యం ఉంది. ధన దారిద్ర్యం లేదు, అంత కావాలంత ఉంది. భావదారిద్ర్యం చాలా ఉంది. హ్మ్. క్రియేటివ్గా ఎక్కువ మంది. మొత్తం శ్రీకృష్ణార్జునానికి నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్. హ్మ్. చిరంజీవి ఘంటసాల చిరంజీవి ఇంకా నా అసిస్టెంట్, అంతే ఇద్దరం. అంత పెద్ద పిక్చర్. రామారావు, నాగేశ్వరరావు, సరోజదేవి వీళ్ళందరూ. మామూలుగా వెళ్తే 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు కదా? మామూలు వెళ్తే దానివల్ల కానీ ఎవరు ఏం చేస్తారు, నేను దీనికి నేను దానికి ఎవరు సార్ట్ ఆఫ్ కార్పొరేట్ థింకింగ్లో దేర్ ఈస్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ద టోటాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అదే కదా సార్. అదే కదా. అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ హ్మ్. ఈజ్ జెనరిక్. అంటే మీరు మాట్లాడతారు, ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీశాను నేను. హ్మ్. బాలు మహేందర్ దాని కెమెరామెన్. అందులో ఒక జమీందారు ఒక ఆమెను హీ ఎక్స్‌ప్లాయిట్స్ హర్. సో షార్ట్ ఏమిటంటే అలా పెట్టి మంచం మీద ఆమె మాత్రం కనిపిస్తుంది. ముందు అతను కనిపించడు, ఆ వెనక ఉన్నాడు. సడన్గా అతను లేస్తాడు, హ్మ్. లేచి అలా వెళ్ళిపోతాడు. లేచి వెళ్తే ఆమె ఇలా తిరుగుతుంది, ఆ ఇద్దరిలో కళ్ళలో నీళ్ళు వస్తుంది. అర్థమైపోయింది విషయం. ఈజ్ ఎక్స్‌ప్లాయిటెడ్, హీఈస్ హెల్ప్లెస్గా ఉన్నాడు. బాలు మహేందర్కి చెప్పాను, ఇది కాదు చెప్పి షార్ట్ అయింది, అయిపోయింది. బాలు మహేందర్, సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పనిది నేను ఒకటి చేశాను, ఒకటి ఐ డి నాట్ టెల్ యూ, ఎక్స్క్యూజ్ మీ అన్నారు. ఏమిటన్నారు? మీరు మామూలుగా స్టడీ షాట్ అన్నారు, నాకెందుకు ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అలా అడుగుతుంటే అలాగా ఫేస్ మీద జూమ్ చేయాలనుకున్నాను, అది చేసేసాను అన్నారు. బ్రహ్మాండంగా చేసావయ్యా, చెప్పడం అది నేను చెప్పి ఉండాల్సింది. ఆ షాటు నాకు తోచలేదు. ఆ టైంలో ఆ ఫీలింగ్కు ఆ కెమెరా అలా వెళ్తేనే కరెక్ట్, ఎస్టాబ్లిష్ అవుతుంది. అవును. ఆ ఎమోషన్ వస్తుంది. సో ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ గాట్ అన్ యాంగిల్.